కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం వద్ద ఉన్న క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం లోపల ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పేరు తెచ్చుకుందని ఆయన అన్నారు. 6 నూరైనా కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి రావడం పక్కా అని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ అన్న మీద అక్రమ కేసులు పెట్టి గత ఒక నెల పైగా ఈరోజు నెల్లూరు జైలులో నిర్బంధించి ఉండటం అందరికీ తెలిసిందే. వారిని పరామర్శించేదానికి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఎందుకో తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకుడికి, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, అదేవిధంగా లోకేష్ బాబుకి అందరికీ కూడా వణుకు. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక సంవత్సరముగానే ఎంతో వ్యతిరేకత కూడబెట్టుకొని 164 సీట్లు తెచ్చుకున్న కూటమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఒక సంవత్సరంలోనే ఈరోజు ప్రజలు ఇస్తున్న ఆదరణ చూసి ఎందుకు భయపడిపోతున్నారో మాకు కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడేం ఎలక్షన్స్ ఏం లేవు, ఇంకా 4 సంవత్సరాలు వారు ప్రజాపాలన బ్రహ్మాండంగా చేయొచ్చు, మంచి పేరు తెచ్చుకోవచ్చు. కానీ వాటి మీద శ్రద్ధ పెట్టకుండా ఈరోజు ఒక సంవత్సరముగానే ఏ ప్రభుత్వానికి కూడా గతంలో ఇంత వ్యతిరేకత ఎక్కడ కూడా కాగదు. అది కూడా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ 10కి 10 స్థానాలు గెలుతుంది. కానీ ఎందుకో వారికి భయం అనేది వెంటాడుతూ ఉంది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నెల్లూరు జిల్లాలో వారికి వ్యతిరేకత ఇంకా ఎక్కువ అవుద్దా, ఎమ్మెల్యేస్ మీద ఆల్రెడీ అన్ని ఛానల్స్గా కావచ్చు, సర్వీస్గా కావచ్చు, ఏ విధంగా వ్యతిరేకత ఉందో ప్రజలకు ఆల్రెడీ వాళ్ళంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ప్రోగ్రామ్ని ఫెయిల్ చేయాలా, జరగనీయకూడదు అని ఒక దురుద్దేశంతో రేపు 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి ఈరోజు ఎక్కడికక్కడ నిర్బంధాలు, మండగాల నుంచి కానియకూడదు, చెక్ పోస్ట్ అక్కడ కాపుగా పెట్టాలి, అదేవిధంగా రోడ్డు అన్ని ఇక్కడ బ్లాక్ చేయండి, ఎవిఫాడ్కి దిగేదానికి అనుమతి ఇవ్వద్దు, ఒకవేళ ఎవరైనా ఇస్తే వాళ్ళని భయపెట్టండి అనే సంకేతకాలు ఏ విధంగా పంపిస్తున్నారో మాకు అర్థం కావలేదు. కాబట్టి ఒక బాధాకరమైన విషయం కూడా మా సీతగన్న జగనన్న ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయ్యేదానికి ఆ రోజు అవకాశం ఇచ్చాడు. ఈరోజు అది గుర్తుపెట్టుకోకుండా
శ్రీధరన్న లాంటి వారు కూడా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతుంటే మాకు కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంది. కానీ ఒకటైతే గ్యారంటీ, ఈరోజు జగనన్న 600 ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఏమి రక్షణ కల్పించకపోయినా, జగనన్న హెలికాప్టర్లోనే కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ఆఖరికి ఆర్టీసీ బస్సులో కూడా కావచ్చు, అది కాకపోతే కారు నడకనైనా సరే తప్పకుండా నెల్లూరు వస్తున్నారు. కాకానన్నని కలిసేదానికి పోతున్నాడు. ఒకవేళ మీకు అవకాశం అక్కడక్కడ కల్పించకపోతే వాళ్ళ కుటుంబ సభ్యునైనా పరామర్శించేదానికి తప్పకుండా పోతాడు. ఈరోజు ఎవ్వరు కూడా ఆపే ప్రసక్తి లేదు. ఎందుకంటే జనాలు ఇటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే ఈరోజు నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఒకటే చెప్తున్నారు, మమ్మల్ని ఎవరు ఆపలేరు. జగనన్న కోసం మేము నడిచే దానికైనా సరే, ఈదే దానికైనా సరే, ఎట్టైనా సరే జగనన్నని కలుసుకుంటాము. మీరు పెట్టిన అడ్డంకుని తొలగించినా సరే పోతాము, కలుస్తాము, అండగా నిలబడతాము అని ఈరోజు చెప్పడం చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తూ ఉంది.